తాను అనుకున్నది చేయాలనే మనస్తత్వం ఉన్న పవన్ ప్రజలకి న్యాయం చేయాలంటే ముందుకే వెళ్లాలని, ఎవరు అడ్డు చెప్పినా ఆగనంటూ తానే సొంత పార్టీ దిశగా అడుగులు వేసుకుంటూ తాను ఒక్కడుగా ఇంత పెద్ద రాజకీయ చదరంగంలోకి ప్రజలే న్యాయ నిర్ణేతలుగా జనసేన పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. 2014 మార్చి 14న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు, సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేశాడు.